హాయ్ హలో అందరికీ, నేను మీ కళ్యాణ్. వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. రోజుతో పోల్చుకుంటే ఈరోజు చాలా తొందరగా లగేజ్ ప్యాక్ చేసినాం. రోజు ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పట్టేది, ఇవాళ 20 minutes లో ప్యాక్ చేసినాం. రోజు ఇంతే ఫాస్ట్ గా చేయాలని అనుకుంటున్నాం. మేము నైట్ స్టే చేసిన హోటల్ ఇదే. హోటల్ కి హైలైట్ స్పెషాలిటీ ఏంటంటే రూమ్ లో చాలా కూల్ గా ఉంది, బయట వెదర్ ఏమో నార్మల్ గా ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి రిషికేష్ వెళ్తున్నాం. రిషికేష్ చాలా దగ్గర ఉంది. మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయినాయి. సేమ్ ప్యాకింగ్ లో ఏం చేంజ్ లేదు. లగేజ్ తీసుకెళ్లడంలో సేమ్ అంతే, బ్యాగ్ అక్కడే తీసుకొని కట్టడం. లెట్స్ గో టు రిషికేష్. ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ రోజు చేసే రైడ్ చాలా షార్టెస్ట్ రైడ్. ఎంత కాదన్నా ఒక 30 kilometers కూడా ఉండదు. కాబట్టి చిన్నగా వెళ్ళుకుంటా మంచిగా రైడ్ చేసుకుంటా వెళ్దాం. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర ఉంది. ఇప్పటికే ఒక చాలా ఫ్లైట్స్ వెళ్తా ఉన్నాయి. 5 kilometers అంట ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి. వీలైతే అటు కూడా వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నాం. మన ఛానల్లో వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. మ్యాప్స్ పెట్టేసిన ఇప్పుడే డైరెక్షన్స్ ఎంత చూపిస్తుందో చూద్దాం. ఇక్కడ నుంచి 24 kilometers ఉంది. చాలా చిన్న రైడ్. ఇన్ని రోజులలో నాకు తెలిసి ఇదే చిన్న రైడ్ అనుకుంటున్నా. లెట్స్ గో టు రిషికేష్. జై బజరంగబలికి జై. నైట్ మేము ఇక్కడికి వచ్చేలోపే 1 అయింది. 1:30 కల్లా వచ్చేసినాం. హోటల్ వెతకడానికి చాలా లేట్ అయింది. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ అంతా రెడీ అయ్యి మళ్ళీ పడుకునే లోపు 2:30 అయింది. నేను 3 o'clock పడుకున్నా. కాకుంటే మార్నింగ్ చాలా లేట్గా లేచిన, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా. నిన్న అసలే ఫుల్ మంచు కురిసింది నైట్ టైంలో, కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోయినా. బద్రీనాథ్ ఇటే అంట. అమర్నాథ్ టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసినాయని అన్నారు. మామూలుగా అక్కడికి వెళ్తే కరెక్ట్ మ్యాటర్ తెలుస్తుంది ఏందనేది. ఒకవేళ తీసింటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం, ఆ టెంపుల్కి వెళ్ళాలని అన్నా. నేనైతే వెళ్ళి చూడాలి. ఇదిగో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 3 kilometers ఉంది. గంగోత్రి 281. ఎయిర్పోర్ట్ చాలా దగ్గర ఉంది. అందుకే ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇక్కడ మాకు చాలా దగ్గరలో ఉంది. హాఫ్ అన్ అవరే ఉంది జర్నీ. అయితే నాకు తెలిసి ఇప్పుడు మేము ఎంతగానో ఒక 20 to 25 days రైడ్ అనుకున్నాం ఇదంతా. అందులో నాకు తెలిసి షార్టెస్ట్ రైడ్ అయితే ఈ రోజు అయి ఉంటది. చాలా చిన్న రైడ్. మార్నింగ్ లేచేలోపే 11:30 అయింది. ఇంకా నా తర్వాత లేచింది అన్నయ్య ఈ రోజు. ఎందుకో చాలా లేట్ అయింది. మరి మళ్ళీ ఇవాళ అంతా ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ లంచ్. ఇంకా లంచ్ చేసేలోపు 2:30 అయింది. లంచ్ కి 3కి వెళ్ళాం. రోటీ విత్ దాల్ ఫ్రై. రోడ్స్ అయితే కొంచెం మంచిగా ఉన్నాయి, కానీ మళ్ళా రిషికేష్ 16 kilometers, బద్రీనాథ్ 311 kilometers. రిషికేష్ 16 kilometers అని ఉంది. కానీ మరి హరిద్వార్ వెళ్దాం అనుకున్నాం. హరిద్వార్ వెనక్కే ఉంది, కానీ హరిద్వార్ క్లోజ్ ఉందని అన్నారు. 38 kilometers. పోయేద్దాంపా, ఎట్లాగో మాకు చాలా దగ్గర ఉంది కాబట్టి ఇంకా పనిలో పని ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళొద్దాం అనుకుంటున్నాం. రాయ్పూర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి చాలా దగ్గర అంట. 2 kilometers అన్నాడు. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ రోడ్ మాత్రం ఏమన్నా ఉంటుందా? అసలు సూపర్ ఉంటుంది ఎయిర్పోర్ట్ రోడ్. మొన్న నేను రీసెంట్ గానే ఒకసారి వెళ్ళొచ్చిన ఎయిర్పోర్ట్ కి. మా అన్నని డ్రాప్ చేద్దానికి వెళ్ళొచ్చిన. అక్కడ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఆ రోడ్డు. నేను రేర్ గా వెళ్ళడం, అసలు ఎయిర్పోర్ట్ కి ఎప్పుడు వెళ్ళలేదు. ఉత్తరాఖండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ. టోకెన్ కలెక్ట్ చేయాలనా? బైక్స్ కూడా? బైక్ కూడా టోకెనా? ఎంత? చేంజ్ బ్యాగ్ లో ఉంది, వ్యాలెట్ బ్యాగ్ లోనే ఉంది. ఓకే, ఇవాళ ఫుల్ డే మంచి రెస్ట్ తీసుకున్నాం. గోప్రోస్ అన్ని ఛార్జింగ్ పెట్టేసినాం. సెనా గోప్రోస్ అన్ని ఛార్జింగ్ పెట్టేసినాం, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉండాలి కదా నెక్స్ట్ డే వ్లాగ్ కి. నాకు తెలిసి ఈరోజు గోప్రో ఛార్జింగ్ అయిపోయడానికి ట్రై చేస్తా. షార్ట్ రైడ్ కదా కాబట్టి వ్లాగ్ ఛాన్స్ సేవ్ చేయాలి ఈరోజు. నాకైతే ఏ ప్లేస్ చూసినా అన్ని కొత్త ప్లేస్లు, ఎందుకంటే నేను ఇటు సైడ్ ఎప్పుడూ రాలేదు. ఓన్లీ ఒక స్టేట్స్ ఓన్లీ టచ్ చేయలేదు, కానీ ఇట్లా ప్రతి స్టేట్ లో ఇట్లా తిరుగుతాను అనుకోలేదు. ఫస్ట్ అప్పుడు మధ్యప్రదేశ్ లో స్టే చేసినాం, ఇవాళ ఉత్తరాఖండ్, మళ్ళీ ఆగ్రాలో ఉన్నాం. పార్కింగ్ ఎక్కడుందో మరి చూడాలి. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్, అదే డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. కార్స్ పార్కింగ్ ఇటు సైడ్ ఉంది, కానీ అయినా మనం పార్కింగ్ ఎందుకు, వచ్చి ఎయిర్పోర్ట్ చూసినామా వెళ్ళిపోవడమే. ఇంకా మళ్ళీ ఇక్కడ చూపిద్దానికి ఏముంది, ఎయిర్పోర్ట్ కి అందరు వెళ్ళే ఉంటారు. మళ్ళీ ప్రత్యేకంగా చూద్దానికి ఏముంది. ఆహా, ఇంకా లొకేషన్ ఇటు నుంచి మస్తు కనిపిస్తుంది. కెమెరాలో ఎట్లా రికార్డ్ అవుతుందో తెలియదు, కానీ నాకైతే అసలు మామూలు కనిపించట్లేదు. కొండల మీద మంచు కురుస్తుంది, ఆ మంచు కూడా స్నో ఫాలింగ్ కనిపిస్తుంది. ఇంకా మేము ముందుకి వెళ్ళే రోజు ఇంకా రైడ్ లో ఇంకా స్నోఫాల్ రైడ్ కూడా ఒకటి ఉంటది. ఆ రైడ్ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఆ రైడ్ చేస్తే ఆహా ఏమన్నా ఉంటుందా, పైనుంచి స్నోఫాల్ అవుతుంటది. బైక్స్ వేసుకొని ఇవంతా లగేజ్ వేసుకొని వెళ్ళాలంటే ఆ అడ్వెంచరే వేరు. ఇంకా ఎంతైనా మనీ ఇక్కడ ఉన్నాయిగా, ఇలా పెట్టేద్దాం. ఎయిర్పోర్ట్ కూడా వచ్చినాం, చూద్దాం అనుకున్నా, చూసినాం, అయిపోయింది. ఇంకా మళ్ళీ దిగి లోపల పోవాలంటే అంత గోల్. అది బ్యాక్ టు హైవే వచ్చేసినాం. ఒక చిన్న బ్రిడ్జ్ వచ్చింది. ఇదేదో పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ ఉంది కాబట్టి పెట్రోల్ తోటి ఏ ప్రాబ్లం లేదు. ఇంకా ఇప్పుడైతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. టైం ఎగ్జాక్ట్ వచ్చేసి 4:33 అవుతుంది టైం. అయితే ఇప్పటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసుకున్నాం. 5:10 కల్లా అక్కడికి చేరుకుంటాం హోటల్ దగ్గరికి. అక్కడికి చేరుకున్నాక ఇంకా సిచ్యువేషన్ చూసి అక్కడ ఏమన్నా తిరిగేది ఉంటే తిరిగి, ఏం లేకుంటే నెక్స్ట్ డేకి ప్లాన్ వేయాలి. ఇటు సైడ్ ఆవులు అయితే రోడ్డు మీదకి
ఇష్టం వచ్చినట్టు వస్తుంది. నైట్ టైంలో చాలా జాగ్రత్తగా తోలాల్సి వస్తుంది. నాకు అది ఒకటే భయం అవుతుంది, ఎందుకంటే అది తెల్లగా ఉంటుంది, మన లైట్ ఫోకస్ కదా అర్థం కాదు. లాస్ట్ దగ్గరకు వచ్చిన దాకా మళ్ళీ అందులోటి మంచు కూడా కురుస్తుంది. చాలా ఆవులడ్డు వస్తున్నాయి నైట్ టైంలో. డే వస్తే ఇంకా మనం అర్థం చేసుకొని కంట్రోల్ చేయలేస్తాం, కానీ నైట్ టైంలో ఆ 80, 90, 100 స్పీడ్ లో ఉన్నప్పుడు బండి అప్పుడప్పుడు కంట్రోల్ అయితే అది కాదు. మళ్ళీ ఇది అసలే మన సూపర్ బైక్ యూనికాన్ కదా, ఇది అవుతుందో కాదు అనే నమ్మకం కూడా లేదు. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అప్పుడు పెద్ద బైక్ అయినా ఆపచ్చు, కానీ ఈ బైక్ ఎడ ఆగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చిందాక ఇంకా రైస్ తినమనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఇటు సైడ్ వాళ్ళు వండినా అంత మంచిగా ఉండదు, కర్రీస్ మనలాగా ఉండవు. కాబట్టి ఇంకా ఈ ఉన్నన్ని రోజులు ఇటు సైడ్ రోటీతోనే బతికేయాలి. నాన్ వెజ్ కూడా అంత మంచి చేస్తారా అంటే వీళ్ళకి అంత నాన్ వెజ్. మొన్న ఒక రోజు ఆగ్రాలో ఉన్నప్పుడు చికెన్ తీసుకున్నాం, చికెన్ బిర్యానీ తీసుకున్నాం, కానీ అస్సలు ఏమన్నా బాగాలేదు. అంతే వదిలేసి వచ్చేసినాం, మనీ పే చేసి వచ్చేసినాం. బట్ ఇప్పుడు మేము వెళ్ళేది రిసార్ట్ కి. ఆ రిసార్ట్ ఎలా ఉందో మీకు వెళ్ళాక చూపిస్తా. ఈ లొకేషన్ అయితే చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇట్లా హైవే పక్కన ఇట్లా పెద్ద పెద్ద కొండలు ఉండి మళ్ళీ అప్పుడే మంచు వస్తూనే ఉంది, ఇంకా సూర్యుడు వెళ్ళిపోతూనే ఉండు. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది, అసలు ఏమన్నా ఉంది అనుకున్నా. సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్ అసలు. కేదార్నాథ్ ఇక్కడ నుంచి 247 కిలోమీటర్స్ ఉంది. బద్రీనాథ్ ఉంటే బద్రీనాథ్కి వెళ్ళాలనిపిస్తుంది నాకైతే. మంకీస్ కూడా ఇటు సైడ్ చాలా ఉన్నాయి. ఈ టర్నింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. నేను అప్పుడు రాజస్థాన్ ట్రిప్కి వచ్చాను మా ఫ్రెండ్స్ తోటి, అప్పుడు కూడా ఇంతే ఉన్నాయి టర్నింగ్స్ అయితే. ఇలాంటి రూట్స్ లలో ట్రావెల్ చేయాలంటే ఏమన్నా ఉంటుందా అసలు, ఆ కిక్కే వేరప్ప. ఢిల్లీ ఎప్పుడో దాటొచ్చినాం, ఢిల్లీ 243 కిలోమీటర్స్ అంట. ఢిల్లీ అవుట్స్కట్స్ నుంచి వచ్చేసినాం. టర్నింగ్స్ మాత్రం మరీ డేంజర్ గానే ఉన్నాయి, మొత్తం టర్నింగ్స్ ఉన్నాయి. అటు సైడ్ పైకి మొత్తం ఇంకా ఫారెస్ట్ లాగానే ఉంది కదా, మొత్తం మినీ ఫారెస్ట్ అట్టు ఉంది. ఇప్పుడే మా అన్నయ్య పిలిచిండు, ఏంటిదంటే ఏం లేదు జాగ్రత్త రా, టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అంటుండు. చూడండి నేనంటే ఎంత ఇష్టం మా అన్నయ్యకి. మీకు ఎలాగో తెలుసు మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం అని. అబ్బాబ్బాబ్బాబ్బా, నేను నా యూనికాన్ మీద ఇవన్నీ వస్తుందంటే ఇది నా లైఫ్ లో గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్. ఇదే మళ్ళీ నా ఫస్ట్ రైడ్ లాంగ్ రైడ్ వేసిన, అది కూడా మళ్ళీ 150cc యూనికాన్ మీద. అందరు మామూలుగా అసలు లాంగ్ రైడ్స్ అంటే మంచిగా పెద్ద పెద్ద బైక్స్ అన్ని సెట్ చేసుకొని వస్తారు, కానీ ఈ టర్నింగ్ చాలా పెద్దగా ఉంది. కానీ నేను మాత్రం సింపుల్ గా నా యూనికాన్ మీద వచ్చేస్తున్నా. నైట్ టైమ్ లో వస్తే ఈ రోడ్డు 2 వీలర్ డేంజరే అనిపిస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియా కదా. అందుకే డే లోనే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఎప్పుడైనా వస్తే ఎవరైనా. అమ్మో ఎలిఫెంట్స్ కూడా ఉంటుంటేగా బోర్డు ఉంది. మరి అటు సైడ్ లోయ మాత్రం మస్తు ఉంది, అటు సైడ్ మొత్తం లోయ ఉంది. మరి టర్నింగ్ లో కనిపిస్తుందేమో చూడాలి. ఆహా, ఇది ఇంకా పెద్ద టర్నింగ్. ఇదే నేను అన్న చెప్పిన లోయ. ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి. కింద మొత్తం వాటర్ లో మరి ఇప్పుడైతే లేవనుకుంటా వాటర్. నార్మల్గా ఇదేటన్నా వెళ్ళే వాటర్ అనుకుంటా. ఇది బైక్ నా 2 అయితే కొత్త టైర్స్, ఏమన్నా అవుతుంది డ్యామేజ్ అవుతుంది ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఏం టెన్షనే లేదు, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. స్పీడ్ లిమిట్ 40 ఇచ్చిండు, మన నార్మల్ స్పీడ్ లిమిట్ అది 60-70. చూడండి ఇటు సైడ్ కోతులు ఎలా ఉన్నాయో, సైడ్ కాపు అంటుండ అన్నయ్య. అటు సైడ్ మంకీస్ చాలా ఉన్నాయి. ఆ మంకీస్ ని చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఒకటి. మా కబడ్డీ టీమ్ లో మా ఫ్రెండ్ ఉంటాడు బాను అని, అతన్ని కూడా మేము ముద్దుగా మంకీ అనే పిలుస్తాం. ఎప్పుడు మంకీ చూసినా నాకు మా కబడ్డీ టీమ్ లో ఉన్న బాను అనే ఫ్రెండ్ మంకీ ఆయనే గుర్తొస్తాడు. డూ ఆర్ డై స్పెషలిస్ట్. నేను చెప్పిన లోయ ఇదే. కింది నుంచి అసలు ఇదంతా వాటర్ అనుకుంటా ఒకప్పుడు అంటే నార్మల్ ఇంకా. అదే ఇదేదో నది ఎండిపోయిందంట మా అన్నయ్య అంటుండు. ఏదో నది అంట ఎండిపోయింది. చూడండి ఇది చూడ్డానికే చాలా లోపలికి. అక్కడ కనిపిస్తున్న చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి, కాకుంటే ఇక్కడ నుంచి చిన్నగా కనిపిస్తున్నాయి. ఇంత పెద్ద నది అంటే ఇంకా ఇటు నుంచి వాటర్ అసలు ఎటు సైడ్ వెళ్తావో కూడా మనం ఎస్టిమేషన్ వేయలేం. వస్తున్నా, ఇప్పుడే బండి స్టార్ట్ చేస్తున్నాం. ఇంతసేపు లొకేషన్ బాగుందని మంచిగా ఫోటోస్ దిగినాం. మాన ఏదో ఒకటి అంటారు కోతిని, అగో తెలిసిందేనా ఏదో ఒకటి అంటాడని. లొకేషన్ బాగుందని మంచిగా ఫొటోస్ దిగినాం. ఇప్పుడే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. 9 కిలోమీటర్స్ ఉంది ఇంకా. రైడ్ షార్ట్ రైడ్ అవుతుంది, అసలు వచ్చిన ఫీలింగ్ కూడా లేదు. మానే అయినప్పుడు మనం ఎందుకనద్దు దీన్ని. హై మాది భయపడలే. రిషికేష్ 5 కిలోమీటర్స్. మా హోటల్ అయితే ఇది పక్క మా హోటల్కి పెట్టేసినాం డైరెక్ట్ మ్యాప్స్, అందుకే 10 కిలోమీటర్స్ 9.5. అదేదో నది ఎండిపోయి ఉంటుంది, అది ఏ నది అనేది ఇంకా క్లారిటీ లేదు మనకు కూడా, కానీ చాలా పెద్దగా ఉంది. అది ఎలిఫెంట్స్ తిరుగుతాయి అంటే అప్పుడప్పుడు ఇటు నుంచి డ్రైవ్ స్లో అనుకుంటా. ఇప్పటికి చాలా బోర్డులు కనిపించినాయి. ఇట్లా ఎదురొస్తే ఎట్లా రా, ఏ మనుషులు రా మీరు వచ్చారు. వాళ్ళ కోతుల వయలకే కర్రలు తీసుకొని పోతారు. ఇటు సైడ్ రన్నింగ్ కూడా వస్తారా మార్నింగ్ ఈవినింగ్ అట్లా. వీళ్ళకి ఏరియా అలవాటు అయిందట్టుంది, అందుకే
ఈవినింగ్ అట్లా వాకింగ్ వచ్చినా ఏం కాదు, నడుస్తుంది. ఇదిగో అసలు నది ఇక్కడ నుంచి చూడండి, ఇంకా క్లియర్ కనిపిస్తుంది. ఇది దీనికోసం ఇంతసేపు చూస్తా ఉన్నాయి, ఇది ఎప్పుడు వస్తుందా అని. అదిగో బ్రిడ్జ్, ఈ నది చూడండి ఎండిపోయింది. ఎప్పటి నుంచి ఇట్లా ఉందో తెలియదు కానీ ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాలనుకుంటే మేము. అదిగో అన్న వెళ్తాను స్ట్రైట్. నది మొత్తం ఎండిపోయి ఉంది. ఆ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉందనుకుంటా. ఆ ఇల్లులో చూడండి, అటు సైడ్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. అటు సైడ్ ఆ ఇల్లులు, దాని వెనక లొకేషన్ చాలా బాగుంది అసలు. నేను ఈ రైడ్ కి వచ్చి చాలా చాలా లక్కీ రైడ్ అనుకోవాలి నేను ఇది. ఎందుకంటే షార్ట్ రైడ్స్ అయితే నార్మల్ గా ఎంతైనా రిస్క్ ఉంటది, ఎంతైనా ఫస్ట్ రైడ్ కాబట్టి. అదైతే ఫస్ట్ రైడ్ లాంగ్ రైడ్ చేసినాం అనుకో, నెక్స్ట్ షార్ట్ రైడ్ ఈజీ అయిపోతుంది. ఆ ఫారెస్ట్ ఏరియా వరకే ఏం అవైలబుల్ లేవు, కొంచెం ముందుకు వచ్చేస్తే మళ్ళీ ఇది సిటీ లెక్కనే ఉంది. ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు ఒకప్పుడు నాది, ఇప్పుడు చూడండి లారీలు అన్ని పార్కింగ్ లో పెట్టేసారు అంతా. ఇది అంతా ఓల్డ్ బ్రిడ్జ్ అట్టుంది. ఇది మస్తుంది అసలు ప్లేస్ అయితే. ఇదంతా లారీలు ఇప్పుడు మంచిగా పార్కింగ్ చేసుకుంటారు, వాళ్ళకి పనికి వస్తుంది. లారీ వాళ్ళకి మామూలుగా ఏదైనా వెహికల్స్ ఇట్లా స్టే చేసి ఉండడానికి అట్లా. టర్నింగ్స్ అయితే అసలు ఏమన్నా ఉన్నాయా, మళ్ళీ వచ్చేసినాయి. కొంచెం ఊరు వచ్చింది, అక్కడ నుంచి దాటినాం అనుకున్నప్పుడు కొంచెం ఆకలి అవుతుంది. రూమ్ లోకి స్నాక్స్ లాగా ఏం లేవు, పల్లీలు అయితే ఉన్నాయి అక్కడ. ఇంకా పల్లీలు ఒక ½ కేజీ తీసుకున్నాం. ఇంకా టైం పాస్ కి రూమ్ లో. టర్నింగ్స్ అయితే ఫుల్ టర్నింగ్స్ ఉన్నాయి, కానీ వీని ఇక్కడ నుంచి ఓవర్టేక్ చేసేద్దాం. ఇంకా మ్యాప్ కూడా ఏంద్రా ఇట్లా చూపిస్తుంది మ్యాప్ అనుకున్నా, కానీ టర్నింగ్స్ ఎట్లనే అంతే చూపిస్తుంది. ఇంకొక 4.5 అయితే మా రిసార్ట్ వచ్చేస్తుంది. రిసార్ట్కి వెళ్ళాక రిసార్ట్ ఎలా ఉందో చూపించి ఖచ్చితంగా చూపిస్తారు రిసార్ట్ ఎలా ఉందో మీకు. ఈ కొండలు ఎత్తైన పెద్ద పెద్ద కొండలు ఇవన్నీ దగ్గర ఉండడం వల్ల ఇంకా చలి బాగా ఉంటుంది. 200 meters టర్న్ రైట్ అంట. మా అన్నయ్య అక్కడ వెయిట్ చేస్తుంది. అక్కడ ఏదన్నా టెంపుల్ ఉంది అనుకుంటా, అందుకే ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అంతా బాగా ఉంది. ఇదంతా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది, స్ట్రైటే ఉంటుంది కానీ మొత్తం రోడ్ అంతా ఇట్లా చుట్టూ డైరెక్షన్ చేసారు, అందుకే ఇట్లా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇది భలే ఉంది కదా, బండి ఇట్లా మంచిగా ఇట్లా వంపి తోలినట్టుంది. కాకుండా జాగ్రత్తగా వంపాలి, మరీ ఎక్కువ వంపినా మనం కింద పడతాం. అరే మనిషా, నేను ఏంద్రా అక్కడ కింద పడుతుంది అనుకున్నా. యూకే ఉత్తరాఖండ్. హారన్ కొట్టకుండా టర్నింగ్స్ క్రాస్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. టర్నింగ్స్ లో అయితే రోడ్డు మంచిగా ఉన్నాయి, కొంచెం వెడల్పు ఉన్నాయి పెద్దగా. మొత్తం అడవి ఉందిగా మేము పోయే రిసార్ట్. ఇటు సైడ్ అయితే మరి ఇప్పుడు వచ్చేసినాం, ఇంకా ఎట్లుంటుందో చూడాలి. ఇంకా రిసార్ట్ కి ఇంకొక 2 kilometers ఉంది. కాకుంటే ఇక్కడ నుంచి కార్లు కనపడుతున్నాయంటే ఇటు సైడ్ బాగానే మంచి మంచి హోటల్స్ రిసార్ట్స్ ఉంటేనే అనుకుంటున్నాను నేనైతే. ఏంద్రా నాయన ఈ టర్నింగ్స్. మేము ఎప్పుడో ½ an hour లో వస్తాం అనుకున్నాం, 5:59, 5:10 కల్లా వచ్చేస్తాం అనుకున్నాం. కాకుంటే అక్కడ స్నాక్స్ కొనుక్కుందానికి ఆగినాం, ఇంకా ఫొటోస్ దిగినాం. అక్కడ లొకేషన్ చూపిద్దానికి అక్కడ మంచిగా ప్లేస్ ఉందని అక్కడ సైడ్ ఆగేసినాం, అందుకే లేట్ అయింది. అయినా మళ్ళీ అందులో కూడా స్లోగానే వస్తున్నాం కదా, లైట్ వేయాలి. జై బజరంగ బలికి జై. ఎక్కుతున్నాం దిగుతున్నాం. హోటల్స్ ఇంకా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇటు కూడా ఏమో లోపలికి ఉన్నాయి అన్ని హోటల్స్ అన్ని. వాళ్ళంతా డేర్ గా నడుస్తారు అంటే ఇటు సైడ్ అంత భయపడాల్సింది ఏం లేదనిపిస్తుంది నాకైతే యానిమల్స్ తోటి. కాకుంటే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ముందు జాగ్రత్తగా ఒక కర్ర అయితే ఉంచుకుంటారు చేతిలో, ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కదా. గోప్రో అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది మధ్యలో. ఇంకొక 200 meters అయితే మా రిసార్ట్ వచ్చేస్తుంది అన్నారు, మ్యాప్స్ అయితే చూపిస్తుంది. హోటల్స్ అన్ని మంచి స్టార్ట్ అయినాయి. ఇదే అట్టుందిగా మా రిసార్ట్. రెడ్ హట్. మా రిసార్ట్ నేమ్ ఇటు సైడ్ ఉంది, అట్టుంది అనుకుంటా. ఇంకా అయిపోయింది మొత్తానికైతే. రిసార్ట్కి వచ్చేసాం, రిషికేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్. మేము వెళ్ళాల్సిన రిసార్ట్ ఇంకా కొంచెం ముందుకుంది. ఇక్కడ ఇన్నున్నాయి, ఏది ఇంట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. మరి ఇందులో ఏ రిసార్ట్ అని వెళ్ళాలి. ఇందులో మరి ఎక్కడ బుక్ చేసినామో మనకు అర్థం కావట్లేదు, అన్నయ్యకే తెలుసు. బండి తిప్పుతుండ ఏంది.